హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఫేజ్ 12 రిలేటెడ్ అప్డేట్ మా. సో మనకి రీసెంట్గా ఎగ్జామ్స్ అయితే జరిగాయి, ఫేజ్ 12 ఎగ్జామ్స్ 28 నుంచి. సో దాని రిలేటెడ్ మనకి ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ఆన్సర్ కీలో మనం ఏదైతే ఎగ్జామ్లో రాసామో ఓకేనా, సో ఆ పేపర్ని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి ఏదైనా మనం కరెక్ట్గా రాసి ఎస్ఎస్సి నుంచి రాంగ్గా ఉంది అన్నట్టయితే మనము అబ్జెక్షన్ రైజ్ చేయాలన్నమాట. సో అబ్జెక్షన్ కూడా ₹100 పే చేసి రైజ్ చేసినట్టయితే ఆన్సర్స్ అని చెక్ చేస్తారు. ఓకేనా, సో ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మా. సో దట్ మీకు అర్థమవుతుంది రా మార్క్స్ ఎన్ని వచ్చాయనేది మీకు అర్థమైపోతుంది. మీరు కట్ ఆఫ్కి రీచ్ అవుతున్నారా లేదా అనేది తెలుస్తుంది అనమాట మీకు ముందే. సో ఫస్ట్ మనకి ఎగ్జామ్ అయిపోతేనే ఆన్సర్కి రిలీజ్ చేస్తారు. ఆన్సర్కి తర్వాత మనకి రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారనమాట. సో ఈ ఆన్సర్ కీలో మనం మన పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఎస్ఎస్సి న్యూస్ సైట్ ఉంది కదమ్మా, ఎస్ఎస్సి జిఓవి డాట్ ఇన్లో డైరెక్ట్గా యూఆర్ఎల్ ఓపెన్ చేసి మీరు బిలో స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇస్తారనమాట. సో ఇక్కడ మనకి అప్లై అడ్మిట్ కార్డు, ఆన్సర్ కీ అండ్ రిజల్ట్ సెషన్స్ ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ కీ సెషన్ ఉంది. సో దీని మీద మీరు క్లిక్ చేసుకున్నట్టయితే సో మనకి రీసెంట్గా ఏదైతే ఎగ్జామ్స్ ఆన్సర్ కీ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే ఉంటాయి అనమాట. సో మనం ఎప్పుడైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇస్తున్నామంటే మనం రెగ్యులర్గా మనం విజిట్ చేస్తూ ఉండాలి మా సైట్, సో దట్ మనకి అప్డేట్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సో అప్లోడింగ్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అలాంగ్ విత్ ద టెంటేటివ్ ఆన్సర్ కీ ఫర్ ద ఫేజ్ 12 2024 సెలెక్షన్. సో ఇక్కడ మనకి పీడిఎఫ్ వ్యూ ఉంది. సో క్లిక్ చేసుకున్నట్టయితే మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, సో ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే 28th జూన్ నుంచి 26th వరకు మనకి ఫేజ్ 12 ఎగ్జామ్స్ జరిగాయి. సో ఫేజ్ 12లో మనకి ఎస్ఎస్సి ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుంది, గ్రాడ్యుయేషన్ లెవెల్. సో 3 లెవెల్స్ వాళ్ళకి మనకి డిఫరెంట్ పోస్ట్లకి డిఫరెంట్ డేస్లలో మనకి ఎగ్జామ్ జరిగిందనమాట. స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే మనకి 2nd జూలై మనకి రిలీజ్ చేశారు. సో 5th జూలై వరకు మనకి టైం ఉంటుందన్నమాట ఆన్సర్కి డౌన్లోడ్ చేయడానికి కోసం. సో తర్వాత మనకి ఎక్స్పైర్ అయిపోతుంది లింక్. సెక్షన్ రైజ్ చేయాలి అంటే ₹100 పే చేసి మనం అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ ఇచ్చారు వీళ్ళు స్క్రీన్ షాట్లో. సో ఇక్కడ మనకి ఎలా లాగిన్ అవ్వాలి, సో ఇక్కడ లాగిన్ ఎలా అవ్వాలి, సో ఎలా మీరు మీ ఆన్సర్కి చెక్ చేసుకోవచ్చు అండ్ అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు అనేది ఇక్కడ ప్రాసెస్ ఇచ్చారనమాట. ఓకేనా, సో ఇది మీరు చెక్ చేసుకొని మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ పీడిఎఫ్లోనే మనకి అబౌవ్ ఇక్కడ మనకి లింక్ ఇచ్చారనమాట, వెబ్ లింక్ ఫర్ ద క్యాండిడేట్ యాక్సెస్ దే రెస్పాన్స్కి. సో ఇక్కడ మనం ఈ లింక్ని మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఇది మనకి రీడైరెక్ట్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మనకి మన రోల్ నెంబర్ అండ్ మన పాస్వర్డ్. సో రోల్ నెంబర్ మన అడ్మిట్ కార్డ్లో ఉంటుంది, పాస్వర్డ్ నథింగ్ బట్ మన డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో ఇది ఎంటర్ చేసి లాగిన్ అయినట్టయితే మనకి ఆన్సర్కి డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు, మీరు ఏది కరెక్ట్ రాశారు ఎస్ఎస్సి నుంచి ఏది కరెక్ట్, ఈ ఆల్ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనమ్మా, సో అందరూ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ చెక్ చేసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ ఇయర్ ఆ పోస్ట్కి ఎంత కట్ ఆఫ్ ఉందో మీరు అబ్జర్వ్ చేసుకోండి. నార్మలైజేషన్లో డెఫినెట్లీ మార్క్స్ యాడ్ అవుతాయి. ఎంటీఎస్ కూడా మనకి నోటిఫికేషన్ వచ్చిందేమో, సో అది కూడా ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఓకేనా, సో ఈ నోటిఫికేషన్ డెఫినెట్లీ చూడండి, పోస్టులు ఎక్కువగా ఉన్నాయి మనకి ఈసారి, చాలా అంటే చాలా. సో డెఫినెట్లీ అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి. మనకి టైం 3 months ఉంది. ఓకేనా, ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.